ఓ కరెక్ట్, మర్చిపోయా. నేను దిల్ రాజు గారు ఉన్నాం కదా, ఎలా ఉన్నాయి క్యామియోలు? అదే అదే హరిశంకర్ గారు అంటే ఓకే లాలా ఎంజాయ్ చేశారా? నేను చెప్పాను కదా, నేను ప్రెస్ ముందు, ఈ సినిమాకి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడల్లా అదే చెప్తూ వచ్చా. ఇవాళ చాలామంది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూఎస్లో షో అయినప్పుడు ఫ్లో లేదు, కొంచెం అతుకులుగా ఉంది, సీన్ల కోసం ఆమె కథ రాసినట్టుంది, ఇది అది నేనే చెప్పాను కదా. అదేదో పెద్ద సైంటిస్టులా మీరు కనుక్కున్నట్టు చెప్తారండి మళ్ళీ. ట్విట్టర్లో మీడియా కాదు ట్విట్టర్లో అదేదో మళ్ళీ ఎందుకు, నేనే కదా అందరికి చెప్తూనే వచ్చాను కదా. నేనేదో అద్భుతంగా సాగర సంగమం తీసానని నేను చెప్పలేదు కదా. ఒక కామెడీ ఫిలిం, సిల్లీ ఫిలిమే తీసాము, వన్ లైన్ అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్తోనే చెప్పాము మేము కూడా. ధైర్యం ఏంటంటే, ఇప్పుడు అనుదీప్ లాంటి వాడితో సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుంది. ఆమె కుదిరిన రోజు ఎంత పెద్దగా కుదిరితే అంత పెద్దగా కుదురుతుంది, అప్పుడప్పుడు మిక్స్డ్ వస్తుంది. దానికి ఏం చేస్తామో, ఏదైనా రిసీవ్ చేసుకుంటామే కదా మనం. ఇలానే అలా అని ప్రతిదీ కరెక్ట్గా మనం అనుకున్నట్టు జరుగుతుందని కాదు కదా, అంతే. నేను కొంచెం డివైడ్ ఉంటుంది, ఎందుకంటే రివ్యూవర్స్కి ఇలా నచ్చే సినిమా తీస్తున్నానని నేను డెఫినెట్గా అనుకోవాలి. ఎందుకంటే అంటే ఒక సినిమా కావాల్సిన గ్రామర్ అయితే లేదు, అది లేదని తెలిసే తీసాము, అదైతే లేదు. సో రివ్యూస్కి ఇలా నచ్చుతుందని అయితే అనుకోలేదు ఎప్పుడు. కానీ ఆమె రెగ్యులర్ పబ్లిక్ కూడా ఇటు కూడా ఎడిట్ ఇలా ప్యాచీగా ఉంది, ఇది అది అంటున్నారు. అసలు అది ఎడిట్ ప్యాచీగా ఉండడానికి తీసుకుందే అలా బ్లాకులు కాదు, ఒక కథని ఫ్లోగా తీయలేదు సినిమాని అసలు. సో అది మరీ అంత డీప్గా టెక్నికల్గా చూశారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కదా, మీ అందరికి వచ్చి నవ్వుకుంటే వెళ్ళండి, ఖచ్చితంగా మ్యాక్సిమం నవ్విస్తానికి ట్రై చేసి నవ్విస్తాడు, అది దీపనే చెప్పాను నేను. దానికి ఎంతవరకు ఆమెను సాటిస్ఫై చేయగలిగాం లేదో చూసుకోవాలి అంతే. ఇంకా ఈ సినిమాల వరకు కొన్ని సినిమాలు అంతే కదా. అది నిన్న కూడా చెప్పాం కదా. అంటే జనరల్గా అంటే కొంచెం అలా డివైడ్కి సినిమా మీద సినిమా ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో, సినిమా మీద సినిమా తీస్తే ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, సరే కొంచెము ఆమెను కథ ఇటు గురించి డిస్కస్ చేస్తున్నారు అన్నీ ఓకే, కానీ ఇప్పుడు కూడా నాకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. సెకండ్ హాఫ్ బాగుంది, లాస్ట్లో మదర్ ఎమోషన్ బాగుంది, ఫన్ పండుతుంది. ఆమె సెకండ్ హాఫ్లో టేక్ ఆఫ్లోనే 2 బ్లాకులు కానీ ఇది కానీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. మీరు ఏ డౌట్ లేకుండా ఈ శివరాత్రి 2-3 రోజుల సెలవుల్లో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీ 150 రూపాయలకి అయితే న్యాయం చేస్తామని గట్టిగా అనుకుంటున్నాము. కొన్ని విషయాల్లో కొంతమందిని న్యాయం చేయలేకపోయాము, అది న్యాయం చేద్దామని కూడా ఈ సినిమా తీయలేదు. ఆడియన్స్ నవ్విస్తానికి తీసాము, అది గ్యారంటీ నవ్విస్తున్నామని అనుకుంటాం. ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసిరండి, డిసప్పాయింట్ అవ్వరు. నేను కూడా చెప్పే కదా ఏదో ఇంటర్వ్యూలోనే ఎక్కడో సరదాగా. ప్రొడ్యూసర్గా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, యాక్చువల్లీ నాకు అనుదీప్ చాలా తక్కువలో సినిమా తీసి పెట్టాడు. ప్రొడ్యూసర్గా నాకు ఇది హ్యాపీ సినిమా. నా కూతురు ఇంకా లేదు కదా, అంత పెద్ద కూతురు ఉంటే అప్పుడు అవన్నీ పర్సనల్ జరిగినాయి. అది చాలాసార్లు జరుగుతుంది కదా. 4-40 చేయరు, కానీ అనుకున్న బడ్జెట్లో ఎప్పుడు సినిమా తీయం కదా, అది మనకున్న గొప్పతనం కదా. అది ఇట్లనే అది మన యమదొంగ చూసి ఇన్స్పైర్ అయింది. డెఫినెట్లీ డ్రీమ్ సాంగ్ కదా సార్, కొంచెం డ్రీమింగ్ ఉన్న అట్లా అంతే. మీ కాంపౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని డైరెక్టర్లీ ఆర్టిస్ట్ అందరినీ వాడేశారు, ఏంటి మొత్తం కనిపించారు. కళ్యాణ్ సినిమాల్లో అనుదీప్ సినిమాల్లో కళ్యాణ్ ఆళ్ళ అది అంతా కామన్ కదా. అది ప్లస్ మావాడికి ఇప్పుడు కొంచెం యాక్టింగ్ గొలవ వచ్చేసింది బాగా కళ్యాణ్కి. సో ఎపిక్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు కళ్యాణ్. లేదు అసలు నేను ఇది కూడా చేయను అంటే అనుదీప్ ఫోర్స్ చేసి మరి, ఎందుకంటే ప్రొడ్యూసర్లు దిల్ రాజు గారితో పాటు మళ్ళీ ఇంక మీ ఆన్బై కానీ అదే అంటున్నా. ఇప్పుడు ఏదో నేను సినిమా తీసానని మామూలుగా సినిమాలో జరుగుతున్నాయి అన్నిటి మీద పంచలే. హీరోయిన్ క్యారెక్టర్ పర్సనల్గా మీరు
టైగర్ గారిని అనుకున్నారు కదా, అంటే వెయిట్ ఉండబట్టే కదా ఆ క్యారెక్టర్. అవును తను పర్సనల్ మీరు పర్ఫెక్ట్ ఫీల్ అయ్యారు. అవును నేను చెప్పాను కదా ఆమె తను పర్ఫామ్ బాగా చేస్తుంది, ఆమె ఫారెన్ నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ కూతురులాగా కనబడాలి అని చెప్పి అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అది. డ్రాగన్ చూడగానే తీసుకున్న డెసిషన్ అది. అనుదీప్ కోమల్ క్యారెక్టర్ మీలో ఎంత ఉంటుంది? ఉంటుంది, కొంచెం ఉంటుంది. చూద్దాం వచ్చిన మీరు ఆ పనిలో అనుకున్నట్లే అనుకున్నది ఇదే వచ్చింది సినిమా అని. అవును అవును ఒక డైరెక్టర్గా మీ కన్విక్షన్ ఏంటి, ఇలాంటి సినిమా అని జనాలు ఎలా మెప్పించుదాం? అదే అండి, ఒక ఇంతకుముందు ఆయన అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాము. కంప్లీట్గా ఫ్యామిలీ వచ్చి చూసి ఎంజాయ్ చేసేటట్టు. సో వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి ఆ సినిమా ఇద్దామనేదే మా అల్టిమేట్ గోల్ అనమాట. అంతే. ఈ డైరెక్టర్స్ ఫుడ్ కోసం కర్రీ పాయింట్ల కోసం ఇట్లా ఎగబట్టడం అనేది నిజంగా ఉండే అట్లా. అంటే ఒక 10 years బ్యాక్ ఉండేది కదా, మేబీ కొంచెం ఫన్ వస్తుందని ఆ టైంలో అట్లా పెట్టింది అది. ఇప్పుడు గలీజ్ అనే పదం బాగా వాడారు, దాని ఫ్లోలో ఎక్కువ అవుతుంది కదా, దానికి ప్రిపేర్ అయ్యే పెట్టుకున్నారు. ఓకే, అందుకే గలీజ్ అనే పదం మీ సినిమా పైన కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తెలుసు అండి, తెలుసు. మనం తమ్నేలే అది వస్తుందని తెలుసు నాకు. తెలుసు రెడీగా ఉంటారు అది వాడడానికి అని తెలుసు. బట్ నాకు అనిపించిన సీన్లో అది కుదురుతుందని పెట్టాను. మొత్తం అదే అవునవును అంతే. అంటే క్యారెక్టర్ ఏం మాట్లాడుతూ దానికి తగ్గట్టే చేసింది అంతే. ఓన్లీ వన్ లైనర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది డైరెక్టర్గా మీకున్న లైనర్స్ బాగున్నాయి. అవును. మిగతా ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయి కదా అని అనిపించలేదా? అట్లేం ఉండదండి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఇవి ఎక్కువ అయ్యేసరికి మీకు ఇవి తక్కువైనట్టు అనిపిస్తుంది అంతే. నేను సెటర్ అయ్యలేదు, మామూలుగా చెప్పినా నేను. లేదు విశ్వక్ గారు, మీరు డైరెక్టర్గా చాలా సీరియస్. అవును ఏ సినిమా చేసినా ఖచ్చితంగా చేస్తారు. అవును పాములు అనేవాడు కోమలంగుండా పాములుగా ఉన్నాడు, సీరియస్నెస్ లేదు. మీరు దానికోసం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది, ఎంత జోవియల్గా యాక్ట్ చేయలేదు. అంటే నేను కోమలంగా చేయడానికి ఎక్కువ కష్టపడ్డా అంటారా? నేను చాలా సున్నితం సార్ బయట, మీకు తెలీదు. అడగండి మన మిత్రులను అడగండి, మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కానీ. డైరెక్టర్గా మీరు చాలా చేస్తారు కదా, ఎక్కువ చేస్తారు కదా. అవునవును అవును చాలా సీరియస్ రైటింగ్ ఉంటుంది, అవును కానీ ఈయన సీరియస్ రైటింగ్ ఉండదు కదా. అవును. బట్ అదే కదా మీకు వెరైటీ దొరుకుతుంది కదా. నేను అదే చేస్తే కూడా మీరు బోర్ అయిపోతారు. సో ఐ థింక్ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ కాంబినేషన్. అందుకే నౌ పీపుల్ ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్. నేను రిలీజ్ ముందు టెన్షన్ పడ్డానన్నారు. నేను రిలీజ్ ముందు టెన్షన్ పడ్డాను, టెన్షన్ పడ్డారు. టెన్షన్ సార్ ఈ సినిమా కాదు, ఏ సినిమాకైనా ముందు రోజు లైట్గా ఉంటుంది కదా. సో నో వి కాంట్ ఎస్కేప్ ఇట్. ఇప్పుడు రిలాక్స్. ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఇట్లనే కానిచ్చేద్దాం స్పీచ్లు, ఇది మాట్లాడుతూ ఉన్నట్టుంది. సో నేను నాకు సినిమా మీద అసలు నేనేం రీసెర్చ్లు ఏం పెట్టుకోకుండా నైట్ శుభ్రంగా పార్టీ చేసుకొని పొద్దున్న 7:45కి షిట్ సినిమా రిలీజ్ అని చెప్పి లేచి శ్రీరాములు పోయినుండే. సో నాకు తెలియదు అసలు ఎవరెవరు ఏం మాట్లాడారో సినిమా గురించి, అసలు అదేం తెలియదు. షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ యూఎస్ది కొంచెం డివైడ్ టాక్ వచ్చింది అంటే, నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మన అంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు. సో మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోగానే రిలాక్స్ అయిపోయినా. అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఫిల్మ్ ఇస్. సో డెఫినెట్లీ మీరు కూడా డిలే చేయకుండా ద సూనర్ లైక్ థియేటర్లో జనాలందరితో కలిసి చూస్తే ఇట్స్ అ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. ఇంకా డెఫినెట్లీ అనుదీప్ ఎంత కాన్షియస్గా సినిమాలో అంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా ఫ్యామిలీస్కి ఇవ్వద్దని చెప్పి చాలా ఇంటెన్షనల్గా చాలా క్లీన్గా తీసిన సినిమా. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ వెరీ రిలీఫ్ ఆఫ్టర్ మై లాస్ట్ 2 ఫిలిమ్స్. ఈ సినిమాతో తిరిగి మళ్ళా బౌన్స్ బ్యాక్ కావడం అనేది దిస్ ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం. అండ్ సినిమా ఈరోజు ఇంకెంత దూరం పోతుందో మేము కూడా క్యూరియస్గా ఉన్నాం. అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు ద ఫిలిం. యా. అంటే మీకు తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్ ఆ డైలాగులు అనేవి ఒక రకంగా ఉంటాయి, ఇది కంప్లీట్ డిఫరెంట్. అవును. ఏది ఎంజాయ్ చేశారు మీరు బాగా? దేనికి అదే సార్, బేసిక్గా నిన్న చేసిన పని ఈరోజు చేస్తే బోర్ కొడుతుంది. సో డెఫినెట్లీ కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు, కొత్త క్యారెక్టర్లు చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ మాకు కూడా పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి కార్లో బయలుదేరినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది.
లేకపోతే మళ్ళీ అదే డైరెక్టర్ అదే కథ అట్లుంటుంది కానీ సో నేను ఆ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటా. పొద్దున్న లేచి స్నానం చేసి షూట్కి పోతున్నామంటే ఈరోజు ఏదో కొత్త క్యారెక్టర్ చేస్తున్నాం, కొత్త సీన్లు ఉండబోతున్నాం అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ అనుదీప్ షూట్కి వచ్చే ముందు పొద్దున్ననే ఈరోజు ఏం చెప్తాడు అని చెప్పి ఆల్రెడీ నవ్వొస్తుంటుంది. సో డెఫినెట్లీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్. చాలా అంటే ఇక్కడ దీనికి సంబంధించిన ప్రమోషన్స్ వాటిలో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు కదా, స్టేజ్ మీద డాన్స్ చేశారు, రకరకాల యాక్టివ్ చేశారు కదా. సో మీ క్యారెక్టర్ కి ఆడియన్స్ చెప్తున్నారు రియాక్షన్ రెస్పాన్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్ ఉస్కా మీనింగ్? Actually, sir, to be honest, the first show that we went, I was very nervous, to be very honest, because as I said, it's like a comedy film. It has to work out. Like you need the audience to laugh for it. That's how it works. So when I sat with the audience, I was very, very satisfied because for each and every joke, I was just looking at the audience and I was trying to understand if they are falling for it, if they are enjoying it. And to be very honest, I had so much fun sitting with the audience and watching the film, and they did enjoy watching me on screen. So I'm very, very happy about it. Yeah, you acted these both two guys also, Vishwak and Deep కదా. సో ఇద్దరు ఎవరితో చేసినప్పుడు బాగా డిఫరెంట్ గా అనిపించింది యాక్ట్ చేయడమా? ఈమెతో కాంబినేషన్ సీనా? हम दोनों में किसके साथ एक्टिंग करना टफ लगता है? मैं मेरे साथ एक किया ना. Acting tough किसके साथ लगा? I think maybe Anudeep sir, because he's always on a roll fun, so it's difficult to control your laugh Not on laugh. screen. So maybe Anudeep sir, but I just had a lot of fun, to be very honest. ఇదంటే ఈవెంట్ బేస్డ్గా కథని ఫామ్ స్టైల్ అయిపోయింది. యా సో మరి ఫర్దర్గా అంటే నిర్మాతలు కేవలం మిమ్మల్ని నమ్మే సినిమా తీస్తారు. కథ అనేది పక్కన పెడితే సో ఈవెంట్ బేస్డ్గా అంటే నంది ఏదో చేస్తాడనే ఒక లైన్ సెట్తోనే జోకాకి వస్తుంది కదా. ఇదేమైనా మీకు బడ్డర్గా మారబోతుందా కమింగ్ డేస్లో? అంటే మళ్ళీ ఇంకో సినిమా ఫామ్ చేయడం అట్లేం లేదండి. నెక్స్ట్ సినిమా నాకు జానర్ మారుతుంది. అంటే ఏ సినిమాకి ఏం చేయాలో అది చేస్తాం అంతే. ఇప్పుడు మీకు ఇందులో చూసుకున్న ప్రాపర్ లవ్ స్టోరీ, ఒక మదర్ ఎమోషన్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం కామెడీ ఎక్కువ ఇది స్ట్రెస్ చేయడం వల్ల మీకు అవి తగ్గినట్టు అనిపిస్తాయి. కానీ లేదంటే మీకు ఒక కథకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఒక మిడ్ పాయింట్, స్టార్టింగ్, ఎండింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ప్రాపర్ ఒక మదర్ ఎమోషన్ కానీ నెక్స్ట్ సినిమా అదే. అంటే అదండి, అంటే ఆడియన్స్ హై వాళ్ళు కాబట్టి కొంచెం ఈ జానర్కి అది సరిపోతుంది అన్నట్టు. బట్ వన్స్ అది ఏ సినిమాకు ఏం కావాలో అది ఇద్దాం అనేది అంతే. యా అవునవును. అంటే అది ఇప్పుడు నేనేం చేయలేను. అంటే అదే మీరు అన్నట్టు నేను కనిపిస్తున్నా అంటారు స్క్రీన్ మీద. సో బట్ జానర్ మారిస్తే మేబీ ఆ ఇన్నోసెన్స్ అంటే వేరే జానర్ మార్చిన ఎమోషనల్ సినిమా తీసినా, ఒక ఇన్నోసెంట్ ఆ సినిమా తీసినా కానీ అంటే ఇక అన్ని క్యాలిక్యులేషన్స్ లేవండి నాకు. ఆ సినిమాకి ఏం కావాలో అది చేస్తా. ఇక మరి నేను కనిపిస్తానా లేదా అనేది ఇక నా చేతిలో లేదు కాదు. అవును ఉంటాయి కదండి సినిమాలో. అంటే జాతిరత్నాల టైంలో మా ఫ్రెండ్స్ ప్రీ రిలీజ్ అప్పుడు లేదండి, డిస్కషన్ అందరం డిస్కస్ చేసుకొని రాసింది అది. చెప్పండి. సో అట్లాగంటే సర్కాస్టిక్ కానివ్వండి, ఒక సార్కాస్టిక్ కామెడీ అంటే అవి మిక్స్ చేసిన కాంబినేషన్ కనిపించింది. అంటే ఒక స్లాప్స్టిక్ కామెడీ అయిపోయింది. ఏం ఇవ్వాలనుకుంటుంది మూడుగా? ఫైనల్గా ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. బట్ ఎక్కడ అయితే ఫ్యామిలీ సినిమా గురించి చెప్పాల్సిన సెటైర్ అయిందో అక్కడ సెటైర్ వేసినాం అంతే. బట్ ఫైనల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనుకుంది అంతే. బట్ ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ ఒక విషయం చెప్పొచ్చు అన్నప్పుడు అక్కడ మేము ఆ రైటింగ్ ఉంటుంది అంతే. అంటే ఎడిటింగ్లో కూడా పాయింట్ పాయింట్ కనెక్ట్ అవ్వలేదు, కొంచెం మిస్మ్యాచ్ అయింది అనిపించింది. ఎడిటింగ్ అండి, ఎడిటింగ్ లేదండి. అంటే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే చేసినాము. మేబీ అది లాస్ట్ మూమెంట్లో అది తెలియదు. మ్యాక్సిమం అన్ని మేము ఫ్లోలో అనుకొని చేసినాము. మరి అది ఎక్కడ ఇదైంది అనేది తెలీదు. బట్ మేమైతే సాటిస్ఫైడ్ చూడాలి. మరి 2-3 ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే కనెక్ట్ అయ్యాయి. అవి ఇంకా స్ట్రాంగ్గా చూపించే స్కోప్ ఉంది కదా. అసలు ఆ జానర్లోకి ఎక్కువ పోవాలని కూడా లేకుండే. బట్ ఉన్న ఎమోషనల్ సీన్కే పీపుల్ ఆర్ సర్ప్రైజ్డ్ ఈయన సినిమాలో ఎమోషనల్ సీన్ ఉందని. సో
అంటే సీన్ అప్పుడు మా ఆవిడే మానిటర్ కాడ వచ్చి మామ నా సినిమాలో సీన్ అనుకోరు మామ అన్నాడు. సో ఫ్యామిలీ వాల్యూస్కి పెద్ద పీట వేసింది సినిమాలో. ఎవరు సార్ అది మదర్తో కొడుకు గ్యాప్ ఫోన్ చేసిన ఇరిటేట్ అవడం ఇట్లాంటిది ఆ సీన్లో ఎక్కడ పట్టుకున్నారు? మీరు మదర్తో రిలేషన్ ఎలా ఉంటుంది ఫీల్ అవుతుంది? నాకు బాగుంటుంది. మరి కోమల్కి ఎందుకు అట్లా? లేదంటే నేను మాట్లాడతా అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అదంటే ఇంట్లో వాళ్ళతో ఎక్కువ మాట్లాడరు కదా. అంటే ముఖ్యంగా చాలామందికి ఒక గ్యాప్ ఉంటుంది. అంటే కలిసినప్పుడు ప్రేమను చూపెట్టుకోరు, బట్ ప్రేమ ఉంటుంది. సో ఆ విషయాన్ని కొంచెం చెప్దామన్న దాంట్లో పెట్టింది, కానీ పర్సనల్గా ఒకరి నుంచి తీసుకున్నది అట్లేం కాదనమాట. మీ కెరీర్లో చాలా లైట్ హార్టెడ్గా ప్లే చేసిన క్యారెక్టర్ ఇదేనా? అవును సార్, డెఫినెట్లీ సినిమా చాలా ఫ్రెష్గా ఉన్నారు. డెఫినెట్లీ. అండ్ నాకు అనిపించింది నేను నెక్స్ట్ ఒక జానర్ షిఫ్ట్ చేయాలి, మళ్ళీ తిరిగి యాక్షన్ చేయాలన్నా, మళ్ళీ తిరిగి ఒక థ్రిల్లర్ జానర్కి పోవాలన్నా, ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇన్ ద మిడిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి అన్నీ అండూ అయిపోతాయి, అగైన్ యూ కెన్ సీ ద, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కల్ట్ వస్తుంది, యూ విల్ సీ ద కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ దట్ ఫిల్మ్. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ దిస్ కేమ్ ఇన్ ద లైక్ రైట్ టైంలో వచ్చింది. ఎక్స్పెరిమెంట్ ఇది డెఫినెట్లీ. ఆయన ఈ మనిషే ఎక్స్పెరిమెంట్. సో డెఫినెట్లీ రకరకాల అంటే ఇట్స్ ఎ స్టోరీ అబౌట్ ఫిల్మ్ మేకర్. ఇంకో దిక్కు చూసుకుంటే ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఉంది, ఇంకో దిక్కు ఇండస్ట్రీ గురించి చాలా సెటరికల్గా. వీ హ్యావ్ ఆల్ ఒరిజినల్ నేమ్స్ అండ్ ఒరిజినల్ క్యారెక్టర్స్. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నా కూడా, హరీష్ శంకర్ ఉన్నా కూడా, మన వంశన్ ఉన్నా కూడా, ఇట్ ఆల్ లుక్స్ లైక్ సినిమా కంటే ఎక్కువ మీకు ఇది కోమల్ గారు కృష్ణానగర్లో ఫిల్మ్నగర్లో జరుగుతున్న కథలాగా అనిపిస్తుంటుంది. సో డెఫినెట్లీ అట్లేం లేదండి. అంటే లేదు, అట్లేం లేదు. అంటే అట్లని కాదు, అంటే మంచి సినిమా మంచి ప్రొడక్షన్ అంటా, మంచి సినిమా మంచి అంటా ఉంటారు కదా, దాని మీద చిన్న పని చేద్దామని చేసింది తప్ప పర్టికులర్గా ఒక ప్రొడక్షన్ అనుకుని నేను చేసింది కాదు. లే అట్లేం లేదండి, అన్ని మంచి ప్రొడక్షన్లే కదా, అందరు సినిమాలు ఇస్తారుగా. సార్ ఈరోజు వెళ్తాను సార్, మల్లికార్జున వెళ్తున్నామంటున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.